వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో టీవీఎస్ రోనిన్ 225 బేస్ వేరియంట్ పర్చేస్ చేయాలా, అపాచీ ఆర్టీఆర్ 164V టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయాలా అర్థం కావట్లేదు బ్రో, ఫుల్ కన్ఫ్యూజన్గా ఉందని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. రెండింటిలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటి, ఏది కొనుక్కుంటే బాగుంటుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రైస్ గురించి డిస్కస్ చేద్దాము. టీవీఎస్ రోనిన్ 225 బేస్ వేరియంట్ అంటే బ్లాక్ కలర్లో మీకు లభిస్తూ ఉంది కదా, అది 1,58,000 లభిస్తూ ఉంది. 1,60,000 మీరు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అదే అపాచీ ఆర్టీఆర్ 164V టాప్ ఎండ్ వేరియంట్ రీసెంట్గా కలర్ కన్సోల్కి అప్డేట్ చేశారు కదా, అది 1,75,000 నుంచి 1,80,000 లోపే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి కనుక్కోగలరు. 15,000 నుంచి 20,000 మధ్యలో డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు ఈ రెండు వెహికల్స్ మధ్యన. ఎవరు ఏది కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫ్యామిలీకి ఒక వెహికల్ కావాలి, ఫీచర్స్ అయితే చాలా ఉండాలి, ఒక రకంగా మైలేజ్ కూడా రావాలి అని అనుకుంటారో వాళ్ళైతే అపాచీ ఆర్టీఆర్ 164V టాప్ ఎండ్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. 1,80,000 రూపీస్ లోపే వస్తుంది కాబట్టి అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. లేదు బ్రో, ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్ అయితే నాకు సరిపోవట్లేదు, కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగించుకోవాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ అయితే వెళ్తాను, మా ఏరియాలో ఎక్కువగా బ్యాడ్ రోడ్స్ అయితే ఉంటాయి, ఆన్ అండ్ ఆఫ్ రోడ్ కూడా యూజ్ చేసుకునేలాగా ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు రోనిన్ బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము, దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. రోనిన్లో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 226cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 20 PS పవర్ 20 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. అపాచీ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 160cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 17.5 PS పవర్ 14.7 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ రెండు వెహికల్స్ కూడా 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ ఇంజన్స్ తో లభిస్తూ ఉన్నాయి కాబట్టి లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా కొంతవరకు ఉపయోగపడతాయి అనమాట. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అపాచీతో కంపేర్ చేసుకుంటే మీకు రోనిన్లో కొద్దిగా ఎక్కువ ఉండేది కాబట్టి లాంగ్ రైడ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే రోనిన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి అపాచీ వెహికల్ చాలా బాగుంటుంది. ఈ రెండు వెహికల్స్ లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. రెండు ట్రాన్స్మిషన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. మీరు గేర్ వేస్తే వేసినట్టు కూడా తెలియదు అనమాట, అంత బటరీ స్మూత్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు ట్రాన్స్మిషన్ అయితే. బ్రేక్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ లో కూడా మంచి బ్రేకింగ్ సెటప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రోనిన్ 225 కొద్దిగా పవర్ఫుల్ ఇంజన్ కాబట్టి మీకు పెద్ద డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బేస్ వేరియంట్ కాబట్టి సింగిల్ ఛానల్ ABS తో లభిస్తూ ఉంది. అదే అపాచీలో చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ 270mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. రెండిట్లో కూడా కామన్ గా 240mm సైజ్ అయితే ఉండేది బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే. ఆ రెండు వెహికల్స్ నేను రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. రెండు బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. రోనిన్ లో ఫ్రంట్ సైడ్ 41mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బేస్ వేరియంట్ కాబట్టి బ్లాక్ కలర్ లో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే అపాచీలో చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్లో ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. గోల్డ్ కలర్లో చూస్తానికి అది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో 160cc సెగ్మెంట్లో ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ బ్రేక్స్ ఆ సస్పెన్షన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అది 226cc కాబట్టి ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ బ్రేక్స్ ఆ సస్పెన్షన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. బ్రేక్స్ పరంగా చూసుకున్నా, సస్పెన్షన్ పరంగా చూసుకున్నా సరే ఆ రెండు వెహికల్స్ కూడా ది బెస్ట్గా అనిపించినాయి అనమాట నేను రైడ్ చేసినప్పుడు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ పెద్ద డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది మేజర్ రోల్ అయితే ప్లే చేసిద్దని చెప్పుకోవచ్చు మీరు వెహికల్ చూస్ చేసుకోవడానికి. రోనిన్లో చూసుకున్నట్లయితే 17" LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తూ ఉంది. అది కూడా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది, కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది అనమాట. అదే అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. సో ఆ టైర్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఉన్న టైర్స్ అయితే కొద్దిగా సన్నగా ఉంటాయి అనమాట. బై రోడ్ వెళ్ళడానికి ఈ వెహికల్ చాలా బాగుంటుంది. సో మీరు ఆలోచించుకొని కొనుక్కోండి. వెహికల్ కొనుక్కునేటప్పుడు మీరు ఎక్కువగా బై రోడ్ వెళ్తానికి కొనుక్కుంటున్నారా, ఆఫ్ రోడ్ వెళ్ళడానికి కొనుక్కుంటున్నారా, మీ ఏరియాలో ఎక్కువగా గుంతలు ఉన్నాయా లేదా అనేది మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి రోనిన్లో 181mm అనేది ఇచ్చారనమాట. ఇందులో 180mm. సో 1mm అనేది మీకు అందులో ఎక్కువ ఉండిద్ది. పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కాబట్టి రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు. బట్ సస్పెన్షన్ పరంగా చూసుకున్న, టైర్స్ పరంగా చూసుకున్న రోనిన్ బాగుంది కాబట్టి ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా మీకు రోనిన్లోనే ఉండిద్ది అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే రోనిన్లో 795mm అనేది ఉంది, 800mm అనేది ఇచ్చారు. పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. మీరు వెహికల్ రైడ్ చేసేటప్పుడు 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్స్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ విషయానికి వస్తే రోనిన్ కొంచెం ఎక్కువ ఉండిద్ది, 160 kgs అనమాట. అది 146 kgs, ఒక 14 kgs దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. వెయిట్ తక్కువలో ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం
మీరు అపాచీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది కొద్దిగా వెయిట్ తక్కువ. ఎందుకు ఉందంటే 12 లీటర్స్తో లభిస్తుంది అపాచీ అనేది, అందులో 14 లీటర్స్ అనమాట రొనిన్. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది రొనిన్లో, అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ చాలా బాగా ఉపయోగపడింది. ట్యాంక్ బ్యాగ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి మీ బ్యాగ్కి, హ్యాపీగా అక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, అదొకటి మైనస్ అనిపించింది. లైట్స్ విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా బేస్ వేరియంట్ అయినప్పటికీ రొనిన్లో మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. రీసెంట్గానే టీవీఎస్ కంపెనీ 164V టాప్ ఎండ్ వేరియంట్లో ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇందులో కూడా మీకు అన్ని ఎల్ఈడి లైట్స్తో లభిస్తూ ఉన్నాయి. లైట్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్తో లభిస్తూ ఉంది రొనిన్ అనేది. అందులో గేర్ ఇండికేటర్ అయితే ఉండిద్ది, బ్లూటూత్ ఉండిద్ది, స్లిప్పర్ క్లచ్ ఉండిద్ది, జీటీటీ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ మీకు రొనిన్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా అపాచీ విషయానికి వస్తే రీసెంట్గా అప్డేట్ చేశారు కన్సోల్ అనేది. 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇందులో క్లాక్ ఉండిద్ది, గేర్ ఇండికేటర్ అయితే ఉండిద్ది, బ్లూటూత్, నావిగేషన్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, జీటీటీ, ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ వెహికల్లో లభిస్తూ ఉన్నాయి. అపాచీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉంటాయి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మీకు ఆ ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి అనమాట. ఎవరైతే షార్ట్ ఫింగర్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే రొనిన్ టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అందులో క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ గోల్డ్ కలర్లో లభిస్తూ ఉంది, అది కూడా చూస్తానికి చాలా బాగుంటుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ రెండు వెహికల్స్ కూడా 120 km/h స్పీడ్ అయితే ఈజీగా వెళ్ళగలవు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మైలేజ్ విషయానికి వస్తే రొనిన్ అనేది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి 35 km దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్ ఎందుకు ఎక్కువ ఉందంటే కొద్దిగా లావు సస్పెన్షన్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యాటీ టైర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం వెయిట్ అయితే పెరిగిందనమాట. ఒక 14 kg దాకా మీకు వెయిట్ తగ్గుతుంది అపాచీ అనేది, కాబట్టి ఒక 40 km దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే మైలేజ్ ఎక్కువ రావాలి అని అంటే మీరు ఎకానమీలో స్లోగా 50 km కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా సింగిల్గా రైడ్ చేస్తే మంచి మైలేజ్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే మీరు చూశారు కదా. మీకు కంక్లూజన్ అయితే ఫస్టే ఇచ్చేసేసాను. ప్రైస్ తక్కువలో లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్దాం అనుకునే వాళ్ళైతే మాత్రం హ్యాపీగా రొనిన్ అయితే కొనుక్కోండి. ఒక 30,000 to 40,000 రూపీస్ యాడ్ చేసుకుంటారంటే రొనిన్ టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అందులో మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. లేదు ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలి అనుకుంటే 160cc సెగ్మెంట్లో కొంచెం పెర్ఫార్మెన్స్ ఉండాలి, మైలేజ్ రావాలి, ఫ్యామిలీకి ఉపయోగపడాలనుకుంటే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు అపాచీ. అది లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా బాగుంటుంది. బట్ ఎక్కువగా కంటిన్యూగా ఒక 400 to 500 km వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ రొనిన్ అయితే బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీ అందరికీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పేసి అనుకుంటున్నాను. కంక్లూజన్ మీకు అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.